This is Dr. Srikanth, surgical oncologist. మన పెద్ద ప్రేగు క్యాన్సర్ లేదా కోలాన్ క్యాన్సర్ అనేది క్యూరబుల్లా కాదా? కోలాన్ క్యాన్సర్ అన్న పెద్ద ప్రేగు క్యాన్సర్ అన్న ఇంటెస్టైన్ భాగంలో ఉన్నటువంటి రెండు రకాల పేగుల్లో చిన్న పేగు ఒకటి, పెద్ద పేగు. పెద్ద పేగు జనరల్గా మనకు అన్ని న్యూట్రియంట్స్ వెళ్ళిన తర్వాత ఆ మల విసర్జనకు ఉపయోగపడేటటువంటి మార్గాన్ని మనం పెద్ద ప్రేగు అంటాము. సో ఈ పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ తప్పనిసరిగా క్యూరబుల్లే. కానీ క్యూర్ అయ్యేదానికి ముఖ్యంగా మనకు వాడుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ క్యాన్సర్ వచ్చేటటువంటి స్టేజ్. అది ఒకటో స్టేజ్లో ఉందా, రెండో స్టేజ్లో ఉందా, మూడో స్టేజ్లో ఉందా, నాలుగో స్టేజ్లో ఉందా అనేది ముఖ్యం. ఆ స్టేజ్లో మనం త్వరగా డాక్టర్ దగ్గరికి రావాలంటే ఈ క్యాన్సర్ మీద ఉన్నటువంటి అవగాహనే మనకు చాలా ముఖ్యం. సో ఈ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ద్వారా వచ్చేటటువంటి సిమ్టమ్స్ని ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో సో తప్పనిసరిగా మనకు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనే ఇది కూడా మనకు ముందుగా తెలుస్తుంది. మరి ఈ క్యాన్సర్లో ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కుడిపక్క ఉన్నటువంటి పెద్ద ప్రేగుకు వచ్చేటటువంటి క్యాన్సర్ సిమ్టమ్స్లో అర్లీగా ఆకలి తగ్గడము, అజీర్ణత, అలాగే నీరసం, అంటే కొంచెం పని చేసినా కూడా త్వరగా టైర్డ్ అయ్యేటటువంటి ఒక సిమ్టము, రక్తహీనత, బ్లడ్లో మన మోషన్ వెళ్ళేటప్పుడు నల్లగా రావడము. సో ఇవన్నీ కూడా కుడి భాగంలో ఉన్నటువంటి పేగుకు వచ్చేటటువంటి క్యాన్సర్ లక్షణాలు. అలాగే మరి ఎడమ భాగంలో ఉన్నటువంటి పేగుకు వచ్చేటటువంటి లక్షణాల గురించి చూస్తే మనకు పొత్తి కడుపులో నొప్పి రావడము, అలాగే మోషన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, అంటే 2 రోజులు మోషన్ రాకపోవడము, అలాగే ఒకటే రోజు ఎక్కువసార్లు మోషన్ పోవడము, ఇది కూడా మనకు ఎడమ పక్క ఉన్నటువంటి పేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు. అలాగే మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడం, రక్తం అనేది చారలుగా రావచ్చు, లేకపోతే ఒక చిన్న డ్రాప్స్ లాగా పడవచ్చు. ఏదేమన్నప్పటికీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఈ రక్తం పడినప్పుడు ప్రతి ఒక్కరు మనం ఈరోజు నిన్నేదో వేడి చేసిందను, లేకపోతే నిన్న బయట ఎక్కడో తిన్నానను, ప్రయాణం చేసినందువల్ల రక్తం పడిందను అనుకుంటారు. కానీ సహజంగా రక్తం పడడం అనేది సహజ లక్షణం కాదు. కాబట్టి ఒక్కసారి బ్లడ్ మోషన్లో వచ్చిందంటే తప్పనిసరిగా దానికి ఒక కారణము తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది మొలల వల్ల ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, క్యాన్సర్ వల్ల కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం తప్పనిసరిగా ఒకసారి తెలుసుకొని ఈ యొక్క సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉండే లక్షణం ఉండొచ్చు అనేటటువంటి అవగాహనగాన మనం పెంచుకుంటే తప్పనిసరిగా ఇవి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా ఈ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే త్వరగా వెళ్ళడంలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే ట్రీట్మెంట్ వల్ల ఈ క్యాన్సర్ని కూడా క్యూర్ చేయొచ్చు. అంటే ఆపరేషన్ ద్వారా కానీ, యూజువల్లీ ఆపరేషన్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొదటి స్టేజ్లో, రెండో స్టేజ్లో ఉంటే. అదే రెండో స్టేజ్ దాటిన తర్వాత మనకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ మోతాదు కూడా పెరుగుతుంది. అది రేడియేషన్ ఉండొచ్చు, కీమోథెరపీ ఉండొచ్చు, రెండు కూడా కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కోలాన్ క్యాన్సర్ అనేది, పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సిమ్టమ్స్ బాడీ మనకు చెప్పినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ లక్షణాలు ఉన్నాయని అని చెప్తే తప్పనిసరిగా 10 మందిలో 9 మందికి క్యాన్సర్ని త్వరగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.